కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఉద్యోగాల సాధనక ఈ నెల 19న చెలో ఉస్మానియా పేరిట సత్యాగ్రహ దీక్ష జరపబడుతుంది అని విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 6 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాలు అందివ్వలేదు. ఇప్పటికైనా విద్యార్థులకు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసమితి నాయకులు లక్ష్మణ్ యాదవ్, సాయి వినోద్, ప్రేమ్ నాగరాజు, కోటేశ్వర్, శ్యామ్ పాల్గొన్నారు. చేతల విషయంలో నిరూపించాలని విజయ్ పెద్ద ఎత్తున ఈ దీక్షను నిర్వహించడం జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి చలో ఉస్మానియా కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండం సార్ కానీ, నిరుద్యోగుల సంఘాలు కానీ, అన్ని రకాల సంఘాలు, విద్యార్థి సంఘాలు హాజరవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ఈ విజయ్ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే వెంటనే ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించాలి, ఉద్యోగ క్యాలెండర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, నిరుద్యోగ భర్తీ అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో కూడా పరిశ్రమలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసి అందులో కూడా ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా చేయాలి. రోజు రోజుకు నిరుద్యోగ సంఖ్య పెరిగిపోతుంది. ఇదే విధంగా వచ్చే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, నిరుద్యోగ సమస్యల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ ఈ ఉద్యోగాలు ఎట్టిపోయినాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా గవర్నమెంట్ మేల్కొని ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి వెంటనే నిరుద్యోగ సమస్యలు తీర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.